ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అందరికీ ప్రభుత్వ ఫలాలు అందించేలా మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 3వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ బొమ్మనమైన శ్రీనివాస్ ప్రజల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా బొమ్మనమైన శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత వారం 42 దరఖాస్తులు రాగా ఈ వారం 38 దరఖాస్తులు వచ్చాయని, ఈ దరఖాస్తులన్నీ గౌరవ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 2017 నుండి వారం వారం ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమానికి వ్యవస్థాపకుడిగా ఉన్నట్లు తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ వద్దకు తీసుకురావాలని కోరారు. కొత్తగా ఓటు లేని వారికి, రేషన్ కార్డులు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులో పేర్లు మార్పులు చేర్పులు, ఇంటి చిరునామా మార్పులు, ఆధార్ కార్డులు లేని వారికి కొత్తగా ఆధార్ కార్డు ఇప్పించడం, వార్డులో శానిటేషన్ సరిగ్గా లేకపోయినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్ ఇప్పించి అర్హత ఉన్న వారికి పెన్షన్ మంజూరు చేయిస్తామని తెలిపారు. వృద్ధాప్య వితంతువులకు ఇప్పటి వరకు పెన్షన్ రాకపోతే కొత్త పెన్షన్లు ఇప్పించడానికి కృషి చేస్తామని అన్నారు. ఇంటి పన్నుల పేరు మార్చుకోలేని వారికి కొత్తగా వారి పేరు మీద పన్ను వేయించడం, వీధి దీపాలు, మంచినీటి కుళాయిలు, పేదవారికి విద్యా, ఇళ్ల స్థలాల తదితర అంశాలపై ప్రతి ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమం నిర్వహిస్తామని బొమ్మనమైన శ్రీనివాస్ అన్నారు. నెహ్రూ నగర్ ఈద్గా వద్ద వచ్చే వారం నుండి స్వీకరించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో నగర్ యూనియన్ అధ్యక్షులు, 3వ వార్డు వైస్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీనివాస్, జనసేన నాయకులు అండలూరి చంద్రశేఖర్, శ్యామలాంబ, సోమాలమ్మ గుడి డైరెక్టర్ అండలూరి సత్యనారాయణ, తెలుగుదేశం సీనియర్ కార్యకర్త గోపిశెట్టి సుదర్శన్, సూర్యారావు, మచ్చ శ్రీను, వార్డు పెద్దలు పాల్గొన్నారు. ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం మరి గతంలో పెట్టాం. మొన్నటి నుంచి కూడా రన్నింగ్ చేస్తున్నాం. మొన్న 43 అర్జీలు వచ్చినాయి. ఈ రోజున ఈ టైంకి 32 అర్జీలు వచ్చినాయి. ఈ 32 అర్జీలు మొన్న వచ్చిన అర్జీలు కూడా సాయశక్తుల వారికి న్యాయం చేసేటట్టుగా మన ఎమ్మెల్యే గారి దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి 90% వాళ్ళకి మేలు చేయాలని చేస్తున్నాం. కానీ ఈ రోజున మేము కూటమి నాయకులు అందరం కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మొత్తం కలిసికట్టుగా అందరం కూడా ఈ వారం ఆదివారం కార్యక్రమంలో పాల్గొంటుందని వాళ్ళు చెప్పడం, మరి మేము అందరం కూడా కలిసి చేయడం కూడా చాలా మరి గర్వకారణంగా ఉంది. ఈ కార్పొరేటర్ అయినటువంటి బొమ్మనమైన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారం ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ప్రతి ఆదివారం ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు ఏమైతే ఉన్నాయో, పెన్షను, వృద్ధాప్య పెన్షను, వికలాంగుల పెన్షను, అలా ఇంకా ఏదైనా ప్రజా సమస్యల మీద వినతి పత్రాలు స్వీకరించి స్థానిక ఎమ్మెల్యే గారికి ఆధ్వర్యంలో సమస్యలన్నీ పరిష్కరించేలాగా బొమ్మనమైన శ్రీనివాస్ గారు కృషి చేస్తున్నారు. అదేవిధంగా